బట్ ఎసెన్స్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వి ఆల్సో యూజ్ చాట్ జీపీటీ బికాస్ ఎందుకంటే చాలా బాగుంది. ఆ వర్డ్స్ కానీ, వొకాబులరీ గానీ మనం రాయాలంటే మన వల్ల గాదు. కానీ ఏంటంటే కొన్ని కొన్ని వర్డ్స్ అనేటువంటివి మనం తీసేయాలి వాటిని. ఇట్స్ నాట్ లైక్ దట్ మన ఫ్లేవర్ ఒకటుండాలా. మన ఎసెన్స్ ఒకటుండాలా. మనం ఎవడికి పంపుతున్నాం ఏంటనేది ఇలా ఏమి లేకుండా అడ్డదిడ్డంగా ఉన్నదున్నట్టు పంపించేసామనుకోండి, మనకు జరిగే నష్టం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. చాలా సందర్భాల్లో ఇన్‌ఫాక్ట్ దేర్ షుడ్ బి లిటిల్ చేంజెస్ అట్‌లీస్ట్ ఆ లిటిల్ చేంజెస్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్లుగా అంటే జనరల్‌గా ఏంటంటే సబ్జెక్ట్ కాబట్టి ఛాన్స్ స్కోప్ తక్కువుంటుంది. ఇప్పుడు జనరల్‌గా ఏదంటే లెటర్సో ఇంకోటంటే వి హావ్ ఫంక్షనల్ ఇంగ్లీష్ కాబట్టి కొంచెం చేంజెస్ ఉంటాయి. బట్ మేబీ ఇట్స్ ఆల్ అబౌట్ టెక్నికల్ స్టఫ్ కాబట్టి తప్పదేమో. వి హావ్ టు గో విత్ ఇట్ అనుకుంటా. బట్ ఇట్స్ రూయినింగ్ ది బీటెక్ గ్రాడ్యుయేట్స్ క్రియేటివిటీ అండ్ థింకింగ్ ఆర్ అదేదో స్ట్రెస్ లెవెల్స్ దాని మీద పెట్టకుండా ఇంకో దాని మీద పెట్టేదానికి టైం ఉంటుంది గదా! అనుకునే వాళ్ళకి పర్లేదు. సమ్‌వేర్ ఇట్ ఈస్ హెల్పింగ్ ఔట్ టు ఫెచ్ సమ్ టైమ్ అనుకుంటే పర్లేదు. యుటిలైజేషన్ ఆఫ్ టైమ్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. దట్ వాట్ ఐయామ్ సేయింగ్ దట్. టీచర్స్ కంప్లెయింట్ చేయట్లేదు. అంతా చాట్ జీపీటీ వాడుతున్నారు ఈళ్ళు. మార్క్స్ కట్ చేసేయాలి ఈళ్ళకి. ఏరా ఇలా చేసావు అనేం అనట్లేదా ఎవరు? అంటారు, టీచర్స్ అంటారు. అంటే వాళ్ళకి తెలిసిపోద్ది వెంటనే ఆన్సర్స్ చూడగానే చాట్ జీపీటీ నుంచి తీసుకున్నారని. వాళ్ళు ఒకటి వేస్తారు, అంటే వాళ్ళు మెటీరియల్ ఫార్వర్డ్ చేస్తారు, మొత్తం చాప్టర్ మెటీరియల్ మొత్తం దాని నుంచి ఆన్సర్స్ చూసి ఇవ్వాలంటారు. అంటే టీచర్స్ తెలుసు మెటీరియల్ ఏం ఆన్సర్స్ ఉంటాయో, సో అవే రాయమని చెప్తారు.